అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది అవని గారు. మను కెవ్వుమని అరిచి సడన్‌గా "అరే విశ్వ! ఎప్పుడు వచ్చావురా? మను ఎలా ఉన్నావు?" అంటాడు విశ్వ. "బావున్నారా?" అని ఏడుస్తుంది మను. "హే! ఏడ్చావనుకో ఇప్పుడే రిటర్న్ ఫ్లైట్‌కి వెళ్ళిపోతాను" అంటాడు విశ్వ. రేయ్! ఇంతలో రాజీ ఆంటీ, పవి అక్కడికి వస్తారు. చూసి "ఏమైంది? ఎవరు ఈ అబ్బాయి?" అని అడిగేసరికి అప్పుడు శామ్, "అమ్మా, మను తమ్ముడు విశ్వ. మను చాలా మిస్ అవుతుంటే నేనే పిలిపించాను అమెరికా నుండి" అంటాడు. అప్పుడు రాజీ, "అబ్బో! చూసావా పవి, పెళ్ళాం మీద లవ్ మనోడికి." అప్పుడు పవి "హా" అంటుంది. మను, "హే విశ్వ, అత్తమ్మ అండ్ పల్లవి." విశ్వ, "నమస్తే అత్తమ్మ." "హాయ్ పవి గారు" అంటాడు. రాజీ, "ప్రయాణం బాగా జరిగిందా బాబు?" అని అడుగుతుంది. "హా అత్తమ్మ, బావ ఉన్నాడు కదా, చాలా సేఫ్‌గా వచ్చాను" అంటాడు విశ్వ. "అండ్ మను, నీకింకో సర్ప్రైజ్ ఉంది." "ఏంటిరా?" "ఓ, నా బర్త్‌డే కదా, మర్చిపోయా." "ఏంటి బర్త్‌డేనా? హ్యాపీ బర్త్‌డే కోడలా" అని రాజీ, "హ్యాపీ బర్త్‌డే మను" అని పవి అందరూ విష్ చేస్తారు. కానీ సామ్ మాత్రం తనని చూస్తూ నవ్వుతూ నించొని ఉంటాడు కానీ విష్ చేయడు. విశ్వ ఇంతలో కేక్ తీసుకుని వచ్చి మనుతో కట్ చేయమని చెప్తాడు. మను శామ్‌ని చూసి కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ శామ్ దగ్గరికి వెళ్ళి శామ్‌కి తినిపించి, "థ్యాంక్స్ శామ్ సార్, నాకు మర్చిపోలేని బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ" అంటుంది. శామ్ నవ్వుతూ, "ఇట్స్ ఓకే, అందరూ మనల్ని చూస్తూ ఉన్నారు మను" అని చెప్పేసరికి మను సైలెంట్‌గా వచ్చి రాజీ ఆంటీకి, విశ్వకి, పవికి తినిపిస్తుంది కేక్. విశ్వ, "రెస్ట్ తీసుకో బాబు, పొద్దున మాట్లాడుకుందామని" చెప్పి మను బాబుకి రూమ్ చూపించమని చెప్పి రాజీ కిందికి వెళ్ళిపోయింది. విశ్వకి రూమ్ చూపించి విశ్వతో మాట్లాడుతూ విశ్వ పడుకున్నాక తిరిగి రూమ్‌కి వచ్చేసరికి శామ్ మను కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు. "శామ్ సార్, మీరింకా పడుకోలేదా?" "లేదు, వెయిటింగ్ నీ కోసం" అంటాడు. అలా అనగానే మను చిన్న స్మైల్ ఇచ్చి, "ఎందుకు వెయిటింగ్?" అంటుంది. "ఈ గిఫ్ట్ ఇద్దామని." "ఆల్రెడీ నాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఎందుకు సార్?" అంటుంది మను. "హే మను, తీసుకో. అసలే నాకు షాపింగ్ అంటే కొంచెం కష్టం. కానీ నీకోసం తీసుకున్నా. ఎలా ఉంది ఈ శారీ?" అని అడుగుతాడు శామ్. "చాలా బాగుంది సార్. అందులో నాకు పింక్ అంటే చాలా ఇష్టం" అంటుంది. "నాకు తెలుసు, విశ్వ చెప్పాడు" అంటాడు శామ్. "థ్యాంక్స్ సార్" అని శామ్‌ని హగ్ చేసుకుంటుంది. శామ్ ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోతాడు. మను కాసేపటికి "అయ్యో ఏంటిది, ఇలా ఉండిపోయాను" అనుకుని దూరం జరిగేలోపు మనుని దగ్గరికి లాక్కొని, "మను, నాకు నీతో బయటికి వెళ్ళాలి అని ఉంది. రేపు వస్తావా?" అని అంటాడు. "వస్తాను." "ఎక్కడికి అని అడగవా?" అని అడుగుతాడు శామ్. "అడగాల్సిన అవసరం లేదు శామ్ సార్. మీరు అడవికి రమ్మని పిలిచినా వస్తాను" అంటుంది మను. "మను, నువ్వేమనుకోకపోతే" అని అంటాడు. "చెప్పండి, ఏమనుకోను" అంటుంది మను. "నిన్ను మళ్ళీ హగ్ చేసుకోవచ్చా?" అని అడుగుతాడు శామ్. చిన్నగా నవ్వి మను శామ్‌ని హగ్ చేసుకోగానే, "మను, నాకు నువ్వు జీవితం మొత్తం కావాలి. సార్, నాలాంటి వాళ్ళు మీ కాలిగోటికి కూడా సరిపోరు సార్. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. నేను మీ లైఫ్ నుండి" అని అనగానే శామ్ ముఖం కోపంతో ఉండేసరికి మను సైలెంట్ అయిపోతుంది. "మను, నా కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించడం లేదా? చూసి చెప్పు. ప్లీజ్ మను, నేను హర్ట్ చేశానా? సారీ." "లేదు, నేనే మిమ్మల్ని" అంటుంది మను. "హే, ఈ టాపిక్ వదిలేయ్. చెప్పు ఇంకా." "చెప్పాలా? టైం చూడండి, 3 అవుతుంది. పడుకోరా" అని అంటుంది మను. "పడుకుంటా. మళ్ళీ నీ చెయ్యి పట్టుకొని" అంటాడు శామ్. "మార్నింగ్ నా అలారంని ఆఫ్ చేసి నా చెయ్యిని ఎందుకు ముద్దు పెట్టుకున్నావు?" అని అడుగుతాడు శామ్. "నేనేం పెట్టుకోలేదు, మీరే కలగన్నారు" అంది మను. "ఓయ్ నిజం చెప్పు." "నేను చెప్పింది నిజమే." "ఆహా, సర్లే పోవే పొట్టి" అంటాడు శామ్. "సార్, నాకు పొట్టి అంటే కోపం వస్తుంది" అంటుంది మను. "అవునా? కోపం వస్తే ఏం చేస్తావు పొట్టి? పొట్టి పొట్టి అని అంటూ ఉంటాడు." అక్కడ పక్కనే ఉన్న జగ్‌లో ఉన్న వాటర్ తీసుకొని శామ్ నెత్తిన పోస్తుంది కోపంగా మను. "ఓయ్ తింగరదానా, నా మీద నీళ్లు పోస్తావా? ఆగు" అని మనుని ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి షవర్ ఆన్ చేస్తాడు శామ్. "శామ్ సార్, సారీ, కోపంలో చేశాను. మాఫ్ కర్ దే" అంటుంది మను. "నా మీద నీళ్లు పోస్తావా? చూడు" అని షవర్ కింద మనుని మొత్తం తడిపేసి శామ్ కూడా తనతో పాటు తడుస్తూ ఇద్దరూ తమని తాము మర్చిపోయి ఒకరిని ఒకరు చూసుకుంటారు. శామ్ మను కళ్ళలో, మను శామ్ కళ్ళలోకి చూస్తూ ఉంటే శామ్ మనుని కిస్ చేయడానికి దగ్గరికి వచ్చేసరికి మను శామ్‌ని తోసేసి బయటికి రాబోతుంటే శామ్ మను చేతిని పట్టుకొని ఆపగానే మను వెనక్కి తిరిగి శామ్‌ని చూసి తల కిందికి దింపేసుకొని నిలబడి ఉంది. శామ్ తన చేతికి ముద్దు పెట్టి, "ఇదిగో, పొద్దున నువ్వు పెట్టిన ముద్దు తిరిగి నీకే ఇచ్చేస్తున్నా.
నాకు బాకీ పడటం ఇష్టం ఉండదు అని చిన్నగా నవ్వుతూ బాత్రూం నుండి బయటికి వచ్చి టవల్తో తుడుచుకుంటూ మను బాత్రూం నుండి బయటికి రావటంతో మన్నుకి కూడా టవల్తో తల తుడుస్తాడు. సార్, నేను తుడుచుకుంటా అని టవల్ తీసుకోబోతుంటే నిన్ను తడిపింది నేనే కదా, అందుకే నేనే తుడుస్తాను అని శామ్ మను తల తుడుస్తాడు. మనుని చూస్తూ, మను, నువ్వు నాకు చాలా స్పెషల్. ఆ విషయం నువ్వు తెలుసుకునే వరకు నీ ఇష్టం లేకుండా నేను ఏం చేయను. నిన్ను తాకను కూడా తాకను. సరేనా? కంగారు పడకు. సార్, అది అంటుంది మను. హే, నాకేం చెప్పాల్సిన పని లేదు. పద పడుకుందాం. చాలా లేట్ అయిపోయింది. అట్లీస్ట్ ఒక 2 అవర్స్ ఉన్నా నిద్రపోదాం. మార్నింగ్ రాజీ ఆంటీ కిచెన్లో వంట చేస్తుంది. మను రెడీ అయి కిందికి వచ్చి, ఆంటీ నేను చేస్తాను కదా, మీరెందుకు వంటింట్లోకి వచ్చారు? మను, బోర్ కొడుతుంది. కనీసం వంటలో అయినా హెల్ప్ చేయనివ్వు అని మనుని చూసి, అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావో, ఆగు దిష్టి తీస్తా అని ఉప్పుతో దిష్టి తీసి, అవును, మొన్న షాపింగ్లో ఈ సారీ తీసుకోలేదు కదా నువ్వు, ఎక్కడిది ఈ సారీ, చాలా బాగుంది, నీకు బాగా సెట్ అయింది అని అంటుంటే అప్పుడే వచ్చిన శామ్ని చూస్తూ ఉండిపోయింది మను. ఓ, ఇది మావోడి గిఫ్టా? అరే శామ్, నాకిప్పటికీ ఒక కర్చీఫ్ కూడా కొనలేదు, అలాంటిది నీ పెళ్ళానికేమో చీర కొనేసావా? అంతేరా అంతే. అందుకే అన్నారు అమ్మ అల్లం పెళ్ళం బెల్లం అని రాజీ అంటూ ఉంటే శామ్కి ఏం అర్థం కాక చూస్తూ ఉండిపోయాడు. అయ్యో ఆంటీ, మీకోసం తీసుకున్న నెక్లెస్కి ఈసారి ఫ్రీగా వచ్చిందంట. సో నాకు ఈ చీర ఇచ్చి మీకు నెక్లెస్ ఇచ్చి నాతో పంపించారు. అదే చెబుదామని వచ్చాను. ఇదిగో ఆంటీ, చూడ్డానికి చాలా బాగుంది కదా. అవునా శామ్, చాలా బాగుందిరా నెక్లెస్. పవి, ఇదిగో శామ్ నాకు ఏం తెచ్చాడో చూడు అని చూపించడానికి వెళ్తుంది. శామ్ మను దగ్గరికి వచ్చి, ఓయ్ నెక్లెస్ ఇక్కడిది. అదా, విశ్వ తెచ్చాడు నాకు అంటుంది మను. మరి నీది అమ్మకిస్తే విశ్వ ఫీల్ అవడా? నా గురించి విశ్వకి తెలుసు. అయినా మీరు ఆంటీకి ఇప్పటి వరకు ఏం ఇప్పించలేదా అని అడుగుతుంది మను. ఇప్పించాను, కానీ తనకు నచ్చలేదు. అందుకే మళ్ళీ రిటర్న్ చేసేశాను. ఏమి ఇప్పించారు? ఏదోలే, కానీ అమ్మకు నిజం ఎందుకు చెప్పలేదు? చూడండి శామ్ సార్, ఆడవారి లోకం చాలా చిన్నది. మీ లైఫ్లో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎప్పుడూ ఆంటీకే ఉండాలని ఆంటీ కోరిక. మీరిప్పుడు నాకు గిఫ్ట్గా తెచ్చారు అంటే గిఫ్ట్ గురించి కాదు, మీ లైఫ్లో ఆంటీ ఇంపార్టెన్స్ తగ్గిపోయిందేమో అని ఫీల్ అవుతారు. అందుకే నాకు ఆంటీ అలా ఫీల్ అవ్వడం ఇష్టం లేదు. చూడండి, ఇప్పుడు ఆంటీని వచ్చి నాకు ఆ నెక్లెస్ పెడతారు. అవునా, ఏంటి అంత కాన్ఫిడెన్స్ అంటాడు శామ్. చూడండి, ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికే తెలుస్తుంది అంటుంటే రాజీ వచ్చి, అరే తింగర్ సన్నాసి, కొత్తగా పెళ్ళయింది, పెళ్ళానికి ఏమైనా బర్త్డే గిఫ్ట్ తేవాలని కూడా తెలీదు, పైగా ఫ్రీగా వచ్చిన చీర ఇస్తావా, అమ్మ ఏమనుకుంటుంది అని. ఇదిగో మను, ఈ నెక్లెస్ నాకంటే నీకే చాలా బాగుంటుంది అంటుంది రాజీ. అయ్యో అత్తమ్మ, నాకెందుకు, నేనిస్తే కాదనకూడదు, తీసుకో అని మనుకి పెట్టి రాజీ సంతోషపడుతుంది. అమ్మ, మను నేను బయటికి వెళ్తున్నాం, నైట్ కొంచెం లేట్ అవుతుంది, ఆ కేసు విషయంలో తనని కొంచెం వేరే ఊరికి తీసుకుని వెళ్ళాలి అంటాడు శామ్. పాపం, బర్త్డే రోజు కూడా ఈ కేసు గొడవ వదలలేదు కదా. సరేలే, జాగ్రత్తగా వెళ్ళిరండి. అమ్మా, విశ్వ జాగ్రత్త. సరేరా, మీరు బయలుదేరండి. శామ్ మను కార్లో బయలుదేరారు. మను, సూపర్గా ఉన్నావు తెలుసా నువ్వు. థ్యాంక్స్ సార్ అంటుంది మను. ఇట్స్ ఓకే మేడం అంటాడు శామ్. మేడమా, కొత్తగా ఏంటి ఇది సార్ అంటుంది మను. మరి నువ్వు సార్ అనడం ఆపట్లేదు కదా. సార్ ప్లీజ్ అలా పిలవకండి, నాకు ఎలాగో ఉంది. సార్ ప్లీజ్ మేడం అంటాడు శామ్. మను ఇంకా సైలెంట్ అయిపోయింది, మాట్లాడితే మళ్ళీ ఏడిపిస్తాడని. మేడం చెప్పండి, ఎక్కడికి వెళ్దాం అంటాడు శామ్. మీ ఇష్టం అంటుంది మను. అవునా, సరే, మరి మీ దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటావు కదా, వెళ్ళి చెప్పిరా అని గుడి దగ్గర ఆపుతాడు. గుడిలో మను నెయ్యితో దీపం వెలిగించి మంగళసూత్రంకి బొట్టు పెట్టుకుని కళ్ళకద్దుకొని వచ్చి శామ్కి బొట్టు పెట్టి ప్రసాదం ఇస్తుంది. ఏంటి మేడం, దేవుణ్ణి ఏం మొక్కుకున్నావు ఏంటి, బాగా కాకపట్టినట్టున్నావు. హా, ఈ సంతోషం నాకు జీవితం మొత్తం ఉండని దేవుడా, నాకు ఈ ఆనందం నుండి దూరం చేస్తే తట్టుకోలేను అని శామ్ కళ్ళల్లోకి చూసి ఆగిపోయింది. మను, సంతోషంగా ఉన్నావా మాతో? నిజంగా? ఎక్కడా? నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను, చూడండి అని తన ముఖాన్ని చూపిస్తుంది. నీకు విషయం చెప్పాలి, చెప్పకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నా అంటాడు శామ్. చెప్పండి, మిమ్మల్ని ఆపేదెవరు అంటుంది మని. చెప్పాక నువ్వు ఫీల్ అయితే అంటాడు శామ్. ఏం అవను, చెప్పండి అంటుంది మను. నువ్వు నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అంటాడు శామ్. సార్, ఇది గుడి, పదండి, గుడిలో ఎవరైనా ఇలా మాట్లాడతారా
పదండి అంటుంది మను. కార్లో మను సైలెంట్. మేడం నెక్స్ట్ ఎక్కడికి? మీ ఇష్టం అంటుంది. సరేలే పద. ఏమైనా మాట్లాడు అంటే సార్ ఈ బంధం కరెక్ట్ కాదేమో. మీకు నేను కరెక్ట్ కాదు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, బాధ పెడుతున్నాను. నేను ఈ బంధాన్ని అంగీకరించలేకపోతున్నాను అని తల కిందికి వేసి చెప్తుంది శామ్ని ఫేస్ చేయలేక. శామ్ కార్ ఆపేసి మను తలని తన చేతులతో తీసుకొని మను నన్ను చూడు, నా కళ్ళలోకి చూడు అని మను మెడలోని తాళి తీసుకొని మను ఈ బంధం మనం వేసుకున్నది కాదు, నువ్వు నమ్మే దేవుడు వేసింది. నీ కళ్ళు చూస్తే తెలుస్తుంది నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది అని. కానీ నిన్ను అది బయట పెట్టడానికి ఆపుతున్న కారణం మాత్రం అర్థం కావట్లేదు. నీ మీద నా ప్రేమ నిజం. నిన్ను ప్రేమించినంతగా నేను ఎవరిని ప్రేమించలేదు మను. నా ప్రేమ నీకు అర్థమవుతుంది. అర్థం అయ్యేంత వరకు కాదు, జీవితం మొత్తం నిన్ను ప్రేమిస్తాన్రా. నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తాను మను. అవును, నన్ను ప్రేమించలేదు అంటున్నావు. నన్ను ప్రేమించకపోతే నిన్న రాత్రి మన మధ్య జరిగిందేంటి? ఇంతకు ముందు గుడిలో తాళికి బొట్టు పెట్టి ఎందుకు మొక్కావు? గుడిలో నువ్వు సెక్సీగా ఉన్నావంటే ఎందుకు సిగ్గుపడ్డావు? నా మీద ప్రేమ లేనిదే నా కోసం ఎందుకు ఎదురు చూస్తావు? నాతో పాటే ఎందుకు భోజనం చేస్తావు? నాతో ఉన్నప్పుడు నీకు టైం తెలియదు అని ఎందుకంటావు? నేనిచ్చిన చీర ఎందుకు కట్టుకుంటావు? ఇప్పుడు కూడా నీ కళ్ళలోకి చూస్తే నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుస్తుంది. నీకు తెలియట్లేదా? ఐ లవ్ యూ బేబీ, ఐ రియల్లీ లవ్ యూ అనగానే మను సైలెంట్గా ఉంటుంది. శామ్ సైలెంట్గా కార్ ముందుకు పోనిస్తాడు. ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపి దిగు, లంచ్ చేద్దాము అంటాడు. ఓయ్ పాప, ఐస్ క్రీమ్ ఇష్టమంట కదా, తీసుకో అంటాడు. థ్యాంక్ యూ. మీరేమనుకోను అంటే నేనొకటి అడగనా? అడుగుమను అంటాడు శామ్. మీరింతకుముందు కార్లో మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్పారు. నిజంగా నేను మీ ప్రేమను పొందే అర్హత ఉంది నాకు అనుకోవట్లేదు. రోషన్ కేసులో నేనొక దోషిని, నాన్న మాట తప్పిన బిడ్డని, తమ్ముడిని కాపాడుకోలేని నిస్సహాయురాల్ని. అందుకే ఇన్ని రోజులు దూరంగా ఉంచాను. మీ భార్య అయ్యే అదృష్టం దేవుడిచ్చిన దానికి నేను తగిన దానిని కాదు అని నా ఫీలింగ్. నా వల్ల మీరు ఆంటీ డేంజర్లో పడ్డారు. మీకు నేనేం చేయకపోయినా నన్ను చాలా ఆదరిస్తున్నారు. మీ పాదాల దగ్గర ఉంటే చాలు, కానీ మీ గుండెల్లో స్థానం వద్దు సార్. ఎందుకంటే నా వల్ల మీకు ఏం జరిగినా తట్టుకునే శక్తి లేదు. ఆంటీకి కొంచెం బాగయ్యాక నేనే ఆంటీకి చెప్పి మీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించి వెళ్ళిపోవాలి అనుకున్నా అని శామ్ని చూస్తుంది. శామ్కి కోపం వచ్చినా కంట్రోల్ అనుకొని మను నువ్వు ఫస్ట్ తిను అని చెప్పి తను చుట్టూ చూస్తుంటాడు. అక్కడ ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా హోటల్కి ఫస్ట్ యానివర్సరీ ఈరోజు, అందుకే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. మీ మీ పేరుతో వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు అనగానే శామ్ మను ఫేస్ చూస్తాడు. మను నాకు డ్యాన్స్ రాదు సార్ అని చెబుతుంది. శామ్ సీరియస్గా టేబుల్ నుండి వెళ్ళిపోతుంటే ఒక అందమైన అమ్మాయి హలో సార్, మీరు నాతో డ్యాన్స్ చేస్తారా? మను ఆ అమ్మాయిని సీరియస్గా చూస్తుంది. అది గమనించిన శామ్ దీనికి రివర్స్ భాషలో చెప్పాలి అనుకొని ఓ మై లేడీ, మీలాంటి బ్యూటీ అడిగితే కాదంటానా, పదండి అని ఆమెకి చెయ్యి అందిస్తాడు. మనుకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. శామ్ మనుని ఉడికించడానికి ఆ అమ్మాయి నడుం మీద చెయ్యి వేసి చాలా క్లోజ్గా డాన్స్ చేస్తుంటాడు. మనుకి కోపం చాలా పెరిగిపోయి డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళి ఆ అమ్మాయితో హలో మిస్, మీరెవరినైనా చూసుకోండి పేరుగా, మావారితో నేను డాన్స్ చేయాలి అనుకుంటున్నా అనగానే ఆ అమ్మాయి శామ్ని చూసి చిన్నగా నవ్వుతూ హ్యాండ్సమ్, నీకు నిజంగా పెళ్ళైందా? ఓ గాడ్, సర్లే పర్లేదు అని శామ్ బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చేసిన పనికి మను శామ్ షాక్. శామ్ని చూసి కోపంగా మను హోటల్ బయటికి వచ్చి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది. శామ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా శామ్ కూడా మను వెనకాలే ఇంటికి వెళ్ళాడు. మను కోపంగా రాజీ రూమ్లోకి వెళ్ళి రాజీ ఆంటీ మీద పడుకొని ఏడుస్తుంది. రాజీ ఆంటీ మను ఏడవడం చూసి కంగారు పడి ఏమైంది మను, ఏమైంది అంటుంది. ఆంటీ, అమ్మ నాన్న గుర్తుకు వస్తున్నారు అని ఏడుస్తూ రాజీ ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. శామ్ వచ్చేసరికి మను ఏడుస్తూ అలా చెప్పడంతో మను శామ్ చేసిన పనితో చాలా హర్ట్ అయింది అని అర్థమై సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు. మనుకి సారీ చెబుదామని ఎంత ట్రై చేసినా మను దొరకకుండా తిరుగుతుంది. నైట్ డిన్నర్ అయిపోయాక కూడా రాజీ ఆంటీతో తర్వాత విశ్వతో మాట్లాడుతూ విశ్వ రూమ్లోనే పడుకుంటుంది. శామ్ మను ఎంతకీ రూమ్లోకి రాకపోతే విశ్వ గదిలో పడుకున్న మనుని చూసి హే విశ్వ, పడుకోలేదా? లేదు బావా, ఈ తింగర్ది ఉంది కదా మాట్లాడుతూనే ఉంది, ఇప్పుడే పడుకుంది.
నేను నా ఫ్రెండ్స్తో చాట్ చేసి కాసేపు అయ్యాక పడుకుంటా. హా, నేను మనుని తీసుకొని వెళ్తాలే విశ్వ, పాపం నీకు బెడ్ సరిపోదు అంటాడు శామ్. నాకేం ఇబ్బంది లేదు, మీకు తను లేకపోతే ఇబ్బంది అని చెప్పండి అంటాడు విశ్వ. హా, అలాగే అనుకోబోయి బామ్మర్ది, ఈ తింగర్ది నాతో ఆడుకుంటుంది. పొద్దున్నుండి ట్రై చేస్తున్నా, నాకు దొరకకుండా నీ దగ్గరికి వచ్చి కూర్చొని నిద్రపోయింది. ఈ తిక్కది అంతే బావా, కోపం వస్తే ఎవరితో మాట్లాడదు, తిట్టదు, కానీ తనలో తానే బాధపడుతుంది. మను చాలా మంచిది బావా, దేవుడు దానికి నీ రూపంలో ప్రేమనందించాడు. "హ్మ్, నాకు ఇదంటే చాలా ప్రేమ, కానీ ఈ మెంటలేమో నాకు తను కరెక్ట్ కాదంట, అమ్మకు నయమయ్యాక నాకు మంచి పిల్లని చూసి పెళ్లి చేసేదంట." హా, అదేంటి బావా? ఏమో బామ్మర్ది, నన్ను నీ అక్క ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఏం కాదులే బావా, అలవాటైపోతుందిలే. అంతే అంటావా అంటాడు శామ్. అంతేగా, అంతేగా అంటాడు విశ్వ. అలా నవ్వుతూ సరేలే, నేను మనుని తీసుకుని వెళ్తాను. బావా అక్కను లేపనా అంటాడు విశ్వ. వద్దులేరా, నేను ఎత్తుకొని తీసుకువెళ్తాను అని మనుని ఎత్తుకొని శామ్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెడతాడు. మను కాసేపటికి ఏదో సౌండ్ రావడంతో లేస్తుంది. శామ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు. నేను విశ్వ దగ్గర పడుకున్నా కదా, ఇక్కడికి ఎప్పుడొచ్చాను అనుకొని ఏం మాట్లాడకుండా లేచి వాటర్ తాగి మళ్ళీ తిరిగి బెడ్ దగ్గరికి వస్తుంటే శామ్ బెడ్ దగ్గర ఉంటాడు. శామ్ని చూసి సోఫా సైడ్ వెళ్ళబోతుంటే శామ్ సోఫా మీదకి వెళ్ళి నించొని ఉంటాడు. మళ్ళీ అక్కడి నుండి మను కింది హాల్కి వెళ్దామనుకొని డోర్ దగ్గరికి వెళ్తుంటే శామ్ డోర్ దగ్గరికి వచ్చి నించొని ఉంటాడు. మనుకి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా అక్కడే నిలబడి ఉంటుంది. శామ్ మనుని తన దగ్గరికి లాక్కొని మను నుదుటి మీద కిస్ చేసి హక్ చేసుకుంటాడు. సారీరా, నువ్వు అలా మాట్లాడేసరికి కోపం వచ్చి ఆ అమ్మాయితో డాన్స్ చేయడానికి ఒప్పుకున్నా, కానీ నువ్వు ఇంత హట్ అవుతావు అనుకోలేదు. చూసావా, నా మీద ప్రేమ లేకపోతే నీకు నేను ఆ అమ్మాయితో డాన్స్ చేస్తుంటే చూడలేకపోయావు. అలాంటిది నువ్వు నన్ను వేరే అమ్మాయిని నీ ప్లేస్లోకి తీసుకొని వచ్చి అనగానే మను శామ్ నోరు తన చేతితో మూసేస్తుంది. శామ్ సార్, నాకు మీ మీద ప్రేమ ఉంది, కానీ ప్రేమకు మించి భయం ఎక్కువ ఉంది. అందరికీ దూరం అయ్యానిప్పుడు. మీరు విశ్వని నా లోకం. మీకేమైనా జరిగితే అనే ఊహ నన్ను మీకు దగ్గర కానివ్వడం లేదు. పిచ్చి, నేనున్నా నీ దాకా రావాలి అంటే నన్ను దాటాలి. నేను చెప్పేది కూడా అదే సార్. బేబీ ప్లీజ్. సరేరా, ఇక్కడ కూర్చో. ఏం చెప్పను. నీ మీద పడుకుంటా, నాకు నిద్ర వస్తుంది అండ్ బాగా హెడ్ఏక్గా ఉంది. అవునా, ఆయిల్ మసాజ్ చేయనా? అంటాడు. ఆయిల్ తీసుకొని వచ్చి శామ్ తలకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తుంది. అబ్బా, చాలా రిలీఫ్గా ఉంది మను. సరే, ఆయిల్ పెట్టేసిరా, పడుకుందాం. హా అని మను వెళ్ళబోతుంటే అక్కడ పడ్డ ఆయిల్ మను గమనించకపోవడంతో మను స్లిప్ అయి వెనక్కి ఉన్న శామ్ మీద పడింది. ఒక్కసారి మను శామ్ ఇద్దరు దగ్గరికి వచ్చేసరికి మను లేవబోతుంటే శామ్ మనుని లేవకుండా పట్టుకుని ఇంకా దగ్గరికి లాగి తన పెదాలను అందుకొని మనుని కిస్ చేస్తాడు. కాసేపటికి మను శామ్ని వదిలేసి రూమ్లో నుండి కిందికి వెళ్ళిపోయింది. శామ్ తనని తను కంట్రోల్ చేసుకోలేకపోయినందుకు షిట్ అని బెడ్ మీద ఉండిపోయాడు. మను దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఆ తరువాత కట్ చేస్తే, అరే మాధవ్, ఆ పిల్ల సంగతి ఏం చేశావు? సార్, ఆ అమ్మాయి వెనుక ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. వాడు కనీసం ఆ అమ్మాయి నీడని కూడా తాకనివ్వడం లేదు. అరే చెత్త వెదవల్లారా, ఆ అమ్మాయిని చంపుతారా? మిమ్మల్ని చంపడానికి మనిషిని పంపమంటారా? సార్ వద్దు సార్, ఈసారి వేరే రూట్లో తనని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చి మీతోనే ఆ అమ్మాయిని చంపిస్తాం అంటారు. చూస్తాను. దాని తమ్ముడు వచ్చాడు అమెరికా నుండి, వాడిని కూడా ఒక చూపు చూడండి. హా తెలుసు బాస్, అదే పనిలో ఉన్నాం. మను, మను, ఏంటమ్మా హాల్లో పడుకున్నావు అని అంటుంది రాజీ. అత్తమ్మ, అది నిద్ర రాలేదు నిన్న నైట్, అందుకే టీవీ చూద్దామని వచ్చాను. మళ్ళీ మీకు డిస్టర్బ్ అవుతుందని అలాగే సోఫాలో పడుకున్నాను. అవునా, శామ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. నిన్ను తన రూమ్కి వెళ్ళి పడుకోమన్నాడు. రెడీ అంట అవ్వు, 12కి మన ఇంటికి ఐజీ గారు వస్తారంట భోజనానికి అంటుంది రాజీ. అవునా అత్తమ్మ, సరే, నేను వంట పని మీద ఉంటాను, మీరు రెస్ట్ తీసుకోండి. పవి ఎక్కడా అని అడుగుతుంది. ఏమోరా, పొద్దున హడావిడిగా ఎక్కడికో వెళ్ళింది. అవునా, ఫ్రెష్ అయి వస్తానత్తమ్మా. సరే అమ్మా అంటుంది రాజీ. శామ్ సార్ కాలింగ్, శామ్ సార్ కాలింగ్ అని ఫోన్ రింగ్ అవుతుంది. మను ఫోన్ పిక్ చేసి "మ్" అంటుంది. హలో మను, నువ్వేనా మాట్లాడేది? మను బేబీ, నైట్ కావాలని చేయలేదురా, అది నా కంట్రోల్లో లేకుండా జరిగిపోయింది. ప్లీజ్ రా, ఫర్గివ్ మీ బేబీ అంటాడు. సార్ ఇట్స్ ఓకే, నేనుండనా మరి అంటుంది మను. ఓయ్ తింగరి. హా సార్ చెప్పండి అంటుంది మను. ఇట్స్ ఓకే అంటే నువ్వు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసావనుకోవాలా, లేకపోతే నా మీద కోపంలో నన్నేం అనలేక చెప్తున్నావా? సార్, ఐజీ సార్ వస్తున్నారంట కదా,
వంట పనిలో బిజీగా ఉన్నాను. మీరింకా ఏమైనా చెప్పాలా అంటుంది మను. ఓ, కోపం వచ్చిందైతే నేను చేసిన దానికన్నమాట అంటాడు శామ్. శామ్ సార్, అన్నమాట లేదు ఉన్నమాట లేదు. మీరేమైనా చెప్పేది ఉంటే చెప్పండి, లేకపోతే ఫోన్ పెట్టండి. నాకు పని ఉంది అంటుంది మను. నువ్వు పెట్టేయి. మరి పనుంటే నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు శామ్. సరే సార్ అంటుంది మను. ఓయ్ ఓయ్, హా చెప్పండి. ఐ లవ్ యూ అంటాడు శామ్. మను సైలెంట్. ఓయ్, ఫోన్ పెట్టేశావా? లేదు అంటుంది మను. మరి నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు పాపా అంటాడు శామ్. సార్, ఆంటీ పిలుస్తున్నారు, బాయ్ అని ఫోన్ పెట్టేసింది. శామ్ ఫోన్ పెట్టేసి నవ్వుతూ ఉంటే, హే శామ్, ఏంటోయ్, పెళ్ళైపోయాక అసలు ఊహల్లోనే బతికేస్తున్నావు. మేమొకరం ఉన్నాం బాబు. సాహిత్, అలా ఏం లేదురా. మరి ఫోన్ చూసి నవ్వుతూ ఉన్నారు తమరు అంటాడు సాహిత్. అదా, నీ చెల్లి బావా ఏమంటుంది అంటాడు సాహిత్. ఏమన్నా అంటే ఏ గొడవ ఉండదు, అదో టైపు, ఏ విషయం వినదు, అంతే దానికి. ఎన్ని చెప్పినా దాని లొల్లి దానికి కానీ కొంచెం కూడా చలనం లేదు. అదేంటి సామ్? హా, ఏం చెప్పాలరా, నిన్న నైట్ యాక్సిడెంటల్గా దాన్ని కిస్ చేశాను. దానికి కోపం వచ్చిందా లేకపోతే సిగ్గుపడిందా అర్థం కాక కొట్టుకుంటున్నా. ఏంటి, కిస్ చేస్తే ఇంత సినిమా ఉంటుందని నాకు తెలియదు అంటాడు సాహిత్. కోపం వచ్చింది దానికి, బాగా కాకపోతే ఏం అంటలేదు. ఏమైనా చెప్తే కదరా నేను దాన్ని అర్థం చేసుకునేది. మొండిదని తెలుసు కానీ ఇంతగా అనుకోలేదు. బాగుందిరా నీ ప్రేమ కథ. సరే కానీ నీకో విషయం చెప్పాలరా. ఏంటి అంటాడు సాహిత్. అదే, ఆఫ్టర్నూన్ మా ఇంట్లో లంచ్ రా, ఐజీ గారు వస్తున్నారు. అవునా, ఏంటి ఈ విషయం అంటాడు సాహిత్. అదా, వీరయ్య బిడ్డ పవిని మను తమ్ముడు విశ్వకిచ్చి పెళ్లి చేయాలని అడగడానికి అంటాడు శామ్. అప్పుడు సాహిత్ షాక్ అయ్యి వాట్ అంటాడు. అదేంట్రా అంత కంగారు పడేది ఏముంది అంటాడు శామ్. అలా కాదు శామ్, ఐజీ గారు ఈ పెళ్లి విషయం మాట్లాడడం ఏంటి అంటాడు సాహిత్. ఏమోరా, అమ్మకు చెప్తే మీరు మను మాట్లాడితే బాగుంటుంది, పెద్దవారు మీ మాట కాదు అనదు. మధ్యాహ్నం భోజనానికి రండి సార్, అప్పుడే మాట్లాడుకుందామని చెప్తే అని అంటాడు. అవునా అని ఫేస్ డల్గా పెట్టేస్తాడు సాహిత్. ఏమైంది సాహిత్ అని అడుగుతాడు శామ్. ఏం లేదురా, నేను ఇప్పుడే వస్తా అని మొబైల్లో పవి నెంబర్ డయల్ చేస్తూ వెళ్ళాడు. అప్పుడు శామ్ సాహిత్ని చూస్తూ, చెయ్యి చెయ్యి ఫోన్ చెయ్యి, నువ్వు కూడా స్ట్రైట్గా చెప్తే వినట్లేదు కదా, అందుకే రివర్స్లో వచ్చాను. ఈరోజు నీ విషయం పవి విషయం తేలాలి అని చిన్నగా నవ్వుకుంటాడు. సాహిత్ కాల్ చేస్తుంటే పవికి ఫోన్ కలవడం లేదు. ఏమైంది దీనికి, కాల్ కలుస్తలేదు, ఏంటో నాకు టెన్షన్గా ఉంది. ఇదేమో ఇంట్లో చెప్పమంటే చెప్పలేదు, ఏం జరుగుతుందో ఏమో. పవి ఎక్కడున్నావు అని ఆలోచిస్తూ ఉంటాడు. మధ్యాహ్నం లంచ్ టైం. సాహిత్, శామ్, ఐజీ గారు లంచ్కి వచ్చారు. ఐజీ వెంబడి వీరయ్య కూడా వచ్చేసరికి సాహిత్కి టెన్షన్ ఎక్కువైంది. ఇంతలో పవి కూడా ఇంటికి వచ్చేసింది, కానీ కొంచెం డల్గా ఉంది. ఏమైంది పవి, పొద్దున టిఫిన్ కూడా తినకుండా వెళ్ళావు, రా భోజనం చేద్దు గాని. మను, ప్లీజ్ నాకేం వద్దు అని అక్కడ ఉన్న సాహిత్ కోపంగా చూస్తుంటే మనసులో, వీడికేమైంది నన్ను అంత కోపంగా చూస్తున్నాడు అనుకొని, మను ఏంటి స్పెషల్, ఐజీ అంకుల్ వచ్చారు అని అడుగుతుంది. ఏమో, నీకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి అనుకుంటా అంటుంది మను. వాట్ మను? ఏమో, నాకు కూడా అంతగా తెలీదు. మను మను, ప్లీజ్ ఒకసారి ఇలా రా. ఏంటి పవి అంటుంది మను. మను, నీకు నేను విషయం చెప్పాలి. నేను సాహిత్ లవ్ చేసుకుంటున్నాం. నా ఎంబీబీఎస్ అయిపోయాక చెబుదామని ఆగాడు. ప్లీజ్ ఐజీ అంకుల్కి నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి అంటుంది పవి. సరే, సాహిత్ నా అన్నలాంటి వాడు, ఏం కాదులే, నేనున్నా కదా. నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మంచి చీర కట్టుకొని రా, ఓకేనా, అందంగా కనిపించాలి అని నవ్వుతూ చెప్పి మను వంటింట్లోకి వెళ్ళిపోయింది. మను వంటింట్లోకి వెళ్ళగానే శామ్ చుట్టూ ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకొని మనుని పిలుస్తాడు. మను శామ్ని చూడకుండా తల గిందికి దింపి చెప్పండి సార్ అంటుంది. అబ్బా, ఆ సార్ అనేది ఆపవే ప్లీజ్ అంటాడు శామ్. చెప్పండి అంటుంది మను. సారీ మను, సో సారీ అంటాడు శామ్. నువ్వు ఇలా ఉంటే నాకు చాలా గిల్టీగా ఉంది మను, నిన్ను ఫేస్ చేయలేకపోతున్నా అంటాడు శామ్. సార్, నాకు తెలుసు మీరు కావాలని చేయలేదు, ఏదో జరిగిపోయింది అంతే. నేను కూడా మిమ్మల్ని ఫేస్ చేయలేకే మీ కంట పడకుండా తిరుగుతున్నా, కానీ మీ మీద కోపం ఏం లేదు సార్. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి అంటాడు మను. పవి సాహిత్ని లవ్ చేస్తుందంట, మీరే వీరయ్య గారితో మాట్లాడాలి. ఓ అదా, నేనెప్పుడో వీరయ్యతో సాహిత్ పేరెంట్స్తో మాట్లాడేశాను. వాళ్ళు బయటపడాలి అనే ఈ ప్రోగ్రాం. అందులో నీతో ఐజీ గారు పర్సనల్గా మాట్లాడాలంట. దేని గురించి నాకు తెలీదు. థ్యాంక్స్ మను, నువ్వు ఇలాగే నార్మల్గా ఉండు, ఓకేనా.
పదండి అంటుంది. ఐజీ గారు, మను, వంటలన్నీ చాలా బాగున్నాయమ్మా. నీ చేతిలో అమృతం పోసాడు దేవుడు అంటాడు. అప్పుడు మను థ్యాంక్స్ సార్ అంటుంది. అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి నేను అంటాడు ఐజీ గారు. అలా ఐజీ గారు అనగానే శామ్ సాహిత్ని చూస్తూ ఉంటాడు. సాహిత్కి టెన్షన్తో చాలా కంగారుగా ఉంది. మళ్ళీ ఐజీ గారు విషయం చెప్పేలోపు తను చెప్పడం మంచిది అనుకొని సార్ అని ఐజీ గారిని పిలుస్తాడు సాహిత్. ఏమైంది సాహిత్? సార్, నేను పవి ప్రేమించుకుంటున్నాం. ప్లీజ్ మీరు పవి మ్యారేజ్ విషయం మాట్లాడకండి అంటాడు. వాట్? అసలు పవి మ్యారేజ్ విషయం ఏంటి అని ఐజీ గారు అనగానే సాహిత్ శామ్ ముఖం చూస్తాడు. శామ్ నవ్వుతూ ఉంటాడు. శామ్ ఐజీ గారితో, సార్, ఐఎమ్ సారీ, నేనే మీరు పవి మ్యారేజ్ విషయం మాట్లాడడానికి వస్తున్నారని చెప్పాను. వీళ్ళు లవ్లో ఉన్నారు కానీ బయటపడట్లేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. వీరయ్యకి సాహిత్ పేరెంట్స్కి కూడా ఈ విషయం చెప్పాను. వీలు చూసుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేయాలి. ఓ, కంగ్రాట్ సాహిత్. అంత పీకల మీదకి వస్తే కానీ మీ మ్యాటర్ బయటికి పెట్టలేదా? ఇలాంటి విషయాలు తొందరగా తెలుసుకోవాలి మై బాయ్. థ్యాంక్స్ సార్ అండ్ సారీ. ఇట్స్ ఓకే. అమ్మా మను, విశ్వ వచ్చాడంట కదా, ఎక్కడా అని అడుగుతాడు ఐజీ సార్. వాడికేదో ఎగ్జామ్ ఉందంట అంకుల్, ప్రిపేర్ అవుతున్నాడు అంటుంది మను. సరేలే, నేను ఈ విశ్వాన్ని కలుస్తాను, నువ్వు కూడా రామ్మా అంటాడు. ఓకే అంకుల్, పదండి. ఐజీ గారు, విశ్వ, మను ముగ్గురు ఉంటారు. అప్పుడు ఐజీ గారు, అమ్మా మను, నీ కేస్ నెక్స్ట్ మంత్ హీరింగ్కి వస్తుంది. అంతలోపే నువ్వేమైనా చేయాలి. అండ్ ఇంకో విషయం, శామ్ చాలా డేంజర్లో ఉన్నాడు. అప్పుడు మను భయపడుతూ ఉంటుంది. భయపడకమ్మా, శామ్కి ఏం కాదు కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న మీకు హెల్ప్ చేయడానికి వచ్చిన ప్రొఫెసర్ చనిపోయారమ్మా. అండ్ ఎవరికీ తెలీదు. నేను నీకు ఒక ప్రొఫెసర్ని అరేంజ్ చేశాను. శామ్కి కూడా తెలుసు. ఆయన రాగానే ఆ ఫార్ములా ఏంటో, దానికోసం ఇంత గొడవ ఏంటో తెలుస్తుంది. ఓకే సార్ అంటుంది మను. నువ్వు విశ్వాని ఫారెన్ పంపడం మంచిది. అమ్మా, బాధపడకు, సిచ్యువేషన్ అలాంటిది. ప్లీజ్ విశ్వ, ఈరోజు నీ ఫ్లైట్. శామ్ ఒప్పుకోలేదు. అందుకే మను నీకు చెప్తున్నా, విశ్వ ఇక్కడ ఉండటం మంచిది కాదు. సార్, మనుకి నాకు ఏం కాదు, బావ ఉన్నాడు కదా అంటాడు విశ్వ. విశ్వ, అర్థం చేసుకోనన్నా. సరే అంకుల్ అంటుంది మను. మను, ఏడవకు, తొందరలోనే తిరిగి వస్తాను. ఓకేనా? శామ్కి మీరే నచ్చ చెప్పాలి. వస్తానమ్మా. మను, మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తాడు ఐజీ గారు. సరే అంకుల్ అంటుంది మను. ఐజీ గారు వెళ్ళిపోయారు. మను ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోయింది. శామ్, రాజీ ఆంటీ ఇద్దరు మను ఎందుకు ఏడుస్తుందో అని కంగారుపడి వెనకే వెళ్ళారు. విశ్వ తన రూమ్కి వెళ్ళి బ్యాగ్ సర్దుకోసాగాడు. అది అని మను ఏడుస్తూ ఉంటే రాజీ శామ్ని చూసి, శామ్ మనుతో మాట్లాడడం కరెక్ట్ అనుకొని తను శామ్ని చూసి కిందికి వచ్చేస్తుంది. మను, ఏమైంది? సార్, విశ్వ ఇవాళ వెళ్తాడు. ఎక్కడికి? అమెరికాకి. ఐజీ గారు చెప్పింది అర్థమై, మను ఇటు చూడు, నన్ను, నీకు నా మీద నమ్మకం ఉంది కదా, మరి నీకు చెప్తే కంగారు పడతావని చెప్పలేదు. ఇప్పుడు చెప్పక తప్పేలా లేదు. విశ్వ మీద అబ్రాడ్లో కూడా అటాక్ జరిగింది. తన భుజానికి చాలా గాయమైంది. అక్కడ ఉన్న నా ఫ్రెండ్ హెల్ప్తో విశ్వని కాపాడుకోగలిగాను. విశ్వని అందుకే బయటికి రానివ్వడం లేదు అనగానే మను రూమ్లో నుండి విశ్వ దగ్గరికి పరిగెత్తింది. విశ్వ, నీ మీద అటాక్ జరిగింది, మరి నాకెందుకు చెప్పలేదు అని విశ్వాన్ని పట్టుకొని భుజానికి తగిలిన గాయాన్ని చూసి బాధపడుతుంది. మను, బావ మీద నాకు నమ్మకం ఉంది, నాకేం కాదు, ప్లీజ్ నువ్వేడవకు. శామ్ సార్, థ్యాంక్స్ అని శామ్ని హక్ చేసుకుంటుంది. అప్పుడు శామ్, మను ప్లీజ్ నువ్వేం వరీ అవ్వకు, ఓకేనా? కాసేపు విశ్వతో మాట్లాడిరా, అంతా ఓకే అవుతుంది అంటుంది మను. శామ్ వెళ్ళిపోయాడు. మను దగ్గరికి విశ్వ, మను, నువ్వు చాలా లక్కీ తెలుసా, బావకి నువ్వంటే చాలా ఇష్టం. ఆయన ప్రేమని నువ్వు అర్థం చేసుకో. నువ్వే తప్పు చేయలేదు మను. బావని ఎందుకు దూరం పెడుతున్నావు? నిజంగా బావంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. మను సైలెంట్గా ఉంటుంది. మను, నాకు సమాధానం చెప్పకుండా ఉన్నా పర్లేదు కానీ బావని మాత్రం దూరం చేసుకోకు. నాన్న ఉన్నా నీకు ఇదే చెప్పేవారు. విశ్వ, నాన్న మాటకి నేను విలువ ఇవ్వలేకపోయానురా. నాకు కూడా మీ బావ అంటే చాలా ఇష్టం, కానీ ఆయనకి దగ్గర అవ్వలేకపోతున్నా. మనసులో ఎక్కడో నేను మీ బావకి కరెక్ట్ కాదేమో అన్న భావన ఉందిరా. ఏం తక్కువ మను నీకు? నువ్వు పిచ్చి ఆలోచనలు చేసి బావని ఇంకా దూరం చేసుకోకు, సరేనా? సరేరా, నువ్వు చదువుకో అని మను తన రూమ్కి వచ్చేసింది. శామ్ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. శామ్ పక్కనే కూర్చొని శామ్ని చూస్తూ ఉంది మను. ఏంటి మేడం, ఏమైనా చెప్పాలా అంటాడు శామ్. థ్యాంక్స్ అని అంటుండగానే శామ్ మనుకి ఇంకా దగ్గరగా వచ్చి, మను, నీతో నాకు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఉంది అని మను భుజం మీద తలవాల్చి అడుగుతాడు శామ్. వస్తాను, వెళ్దామని మను చెప్పగానే, మను
నా కోసం శారీ కట్టుకోవా ప్లీజ్. 10 మినిట్స్ అని నవ్వుతూ రెడీ అవ్వడానికి వెళ్తుంది. సార్ మీరు కొంచెం బయటికి అనగానే ఓకే మేడం, నేను కింద వెయిట్ చేస్తాను వచ్చేయని శామ్ వెళ్ళిపోతాడు. మను లైట్ ఎల్లో జార్జెట్ సారీ హెయిర్ లూజ్గా వదిలేసి చేతికి చిన్న బ్రేస్లెట్ చిన్న బిందీతో సింపుల్గా రెడీ అయి కిందికి వచ్చింది. అత్తమ్మకు చెప్పి వస్తాను శామ్ సార్ అనగానే శామ్ మను చేయి పట్టుకొని చేతిని కిస్ చేస్తాడు. మను ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిల్చొనిపోయింది. మను కళ్ళకున్న ఆ కాటుక తీసి మను చెవి వెనక పెట్టి చేతితో సూపర్ అనే సింబల్ చూపించి ఇలా ఉన్నావు తెలుసా అని అంటాడు. శామ్ సార్ మీరు ఇలాంటి పనులు చేస్తే నేను మీతో రాను అంటుంది మను. సరే మేడం నిన్నేం చేయనులే, పద పద అమ్మ పడుకుంది, నేను ఆల్రెడీ అమ్మకి చెప్పాను అంటాడు శామ్. సరే అని ఇద్దరు కారులో బయలుదేరారు. మను ఏమైనా మాట్లాడు అంటాడు. మొన్న ఒకసారి మీ అమ్మ గురించి అడిగితే ఏడ్చావు ఎందుకు అని. ప్లీజ్ ఇప్పుడు ఏడ్చే పని పెట్టుకోకు. అమ్మ చాలా చాలా మంచిది శామ్ సార్. అమ్మ అనగానే ఎందుకు ఏడ్చానంటే నాన్నను డైరెక్ట్గా చంపారు, కానీ అమ్మను మాత్రం చాలా ఘోరంగా చంపారు. శామ్ కార్ని సైడ్ కాపి వాట్, మీ అమ్మ మీ నాన్న చనిపోయారని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు అని ఉంది రికార్డులో. లేదు సార్, అమ్మ ఒక ఆర్ఫనేజ్కి ఫౌండర్ కూడా. అమ్మ స్పెషల్గా ఇద్దరు పిల్లల్ని తన దగ్గర పెట్టుకొని మరి వాళ్ళని పెంచుతుంది. ఇద్దరు అమ్మాయిలే, 10 ఇయర్స్ ఉంటాయి. అమ్మ తనంతకి తను సూసైడ్ చేసుకోకపోతే ఆ ఇద్దరు పిల్లలను కూడా చంపుతామని వాళ్ళు మీద గన్ పెట్టేసరికి అమ్మే పాలల్లో విషం కలుపుకొని తాగి చనిపోయారు. నాకు ఆ ఇద్దరు పిల్లలే చెప్పారు. మరి ఆ పిల్లల్ని ఏం చేయలేదా వాళ్ళు? ఆ పిల్లల్ని చంపాలి అనుకునే లోపే వాచ్మెన్ రావడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పిల్లలు భయపడి ఆర్ఫనేజ్కి వెళ్ళిపోయారు. పోలీసులకు కూడా చెప్పారు, కానీ ఎవ్వరూ ఆ పిల్లల మాట పట్టించుకోలేదు. నేను ఆ పిల్లల్ని కలిసినప్పుడు చెప్పారు నాకు ఈ విషయాలు. అందుకే మీరు ఆ రోజు అనగానే నాకు బాధ ఆగలేదు. శామ్ బాధగా మనుని చూస్తాడు. మను శామ్ని చూసి శామ్ సార్ మీరు ఆ విషయాలు వదిలేయండి, నాతో గడపాలని కదా వచ్చారు, పర్లేదు ఉండనివ్వండి అనగానే శామ్ మనుని కార్లోనే హక్ చేసుకొని మను ఎలా భరిస్తున్నావు ఇంత బాధని. అదేంటో శామ్ సార్, ఎంత బాధ ఉన్నా మిమ్మల్ని చూస్తే నాకు ఒక రకమైన ధైర్యం వస్తుంది. మీతో ఉంటే నేను నన్ను కూడా మర్చిపోతాను అని శామ్ కళ్ళలోకి చూస్తూ ఈ కళ్ళల్లో నాకు మీరున్నారు అనే ధైర్యం కనిపిస్తుంది అనగానే శామ్ మనుని వదిలి కార్ స్టార్ట్ చేస్తాడు. శామ్కి మను చెప్పగానే ఆ మంత్రి మీద చాలా కోపం వస్తుంది. ఆ కోపంతోనే కార్ చాలా ఫాస్ట్గా నడుపుతూ ఉంటే మను ప్లీజ్ సార్ కొంచెం స్లో అని చెప్పడంతో తనని తను కంట్రోల్ చేసుకుంటాడు. కాసేపటికి మను నిద్రపోతుంది. శామ్ సార్ వేగం పెంచి కార్ని ఒక దగ్గర ఆపుతాడు. మను బాగా నిద్రపోవడంతో తనని లేపడు. శామ్ కూడా నిద్రపోతాడు. కాసేపటికి మను లేచి షాక్తో శామ్ సార్ అని నిద్రలేపుతుంది. సార్ ఇది ఇది మా ఇల్లు అని కళ్ళనీళ్ళు పెట్టుకోగా అవునరా ఇది మీ ఇల్లే, నీకోసమే పర్మిషన్ తీసుకున్నారా అని లోపలికి వెళ్దామని మనుని తీసుకుని వెళ్తాడు. మను తన ఇంట్లో ప్రతి ఒక్క ప్లేస్తో ఉన్న అనుబంధం గురించి శామ్కి చెప్తూ తన రూమ్, వాళ్ళ అమ్మ నాన్నల రూమ్ అన్నీ చూపిస్తూ వాళ్ళ నాన్నని అమ్మను చంపింది గుర్తుకు చేసుకుని ఏడుస్తూ వాళ్ళ అమ్మ నాన్న రూమ్లో కింద పడిపోతుంది. మను ముఖం మీద నీళ్లు కొట్టి మనుని లేపి తన వెంబడి ఇంట్లో నుండి బయటికి తీసుకుని వస్తుంటే మను హాల్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ఫోటో దగ్గర నాన్న అమ్మ మీ అల్లుడు నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. శామ్ కూడా మను వాళ్ళ అమ్మ నాన్న ఫోటోకి దండం పెట్టి మను వెళ్దామా, వెళ్దాం సార్, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అంటుంది. చెప్పు సార్, మీరంటే నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టమని శామ్ని హక్ చేసుకుంటుంది. శామ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మను నాకు తెలుసురా, పద అని తీసుకుని వస్తుంటే మను ఒక నిమిషమని లోపలికి పరిగెత్తి వాళ్ళ నాన్నకి తనకి మాత్రమే తెలిసిన ప్లేస్లో ఉన్న వాళ్ళ నాన్న డైరీ తీసుకొని వచ్చి పదండి సార్ అని బయటికి వస్తారు. ఏంటది అని అడుగుతాడు శామ్. నాన్న డైరీ, నాన్న జ్ఞాపకాలు. ఓ ఎందుకు తెచ్చావు, ఊరికే అంటుంది. సరే పద. కార్లో శామ్ మను ఇద్దరూ వెళ్తుంటారు. శామ్ మను చేతిలో ఉన్న డైరీ చూస్తూ ఉంటాడు. మను ఏమైంది సార్ అంటుంది. ఏం లేదు మను, అవును ఇందాక మీ ఇంట్లో నేనంటే చాలా ఇష్టమని చెప్పి నన్ను హక్ చేసుకున్నావు, నిజమేనా? నేనంటే అంత ఇష్టమా అని అడుగుతాడు. చాలా ఇష్టం మీరంటే నాకు. మరి ఎందుకే నన్ను అంతగా ఇబ్బంది పెట్టావు? ఏమో, నా వల్ల మీకు ఏమైనా అయితే అండ్ నేను ఎవరితో అయినా నిజం దాచగలను, కానీ అమ్మ నాన్న దగ్గర దాచలేను. అందుకే వాళ్ళ ముందే మీరంటే ఇష్టమని చెప్పాను. అవునా, అంటే ఇక్కడికి రాకపోతే ఎప్పటికీ చెప్పేదానివి కాదా? ఏమో అంటుంది మను. మను ఎలాగో నేనంటే ఇష్టమని చెప్పావు,
ఆ 3 ముక్కలు చెప్పరాదు అని అంటాడు శామ్. మను సిగ్గుపడి చెప్తాను, టైం ఉంది దానికి అంటుంది. అదేంటి మను, ప్లీజ్. తొందరెందుకు? నాకు కాకపోతే ఇంకెవరికుంటుంది తొందర? చెప్పవే. సరే అని అని చెప్పేబోయేలోపు పవి కాల్ చేస్తుంది. హలో పవి, చెప్పురా. సామనయ్య, ఆంటీ ఆంటీని ఎవరో. ఏమైంది అనేలోపు పవి ఫోన్ ఎవరో లాక్కొని, అరే పోలీసోడా, మీ అమ్మ డేంజర్లో ఉంది. గీ పోరి మస్తుంది. నాకు కావాల్సిన అమ్మాయిని ఇచ్చి గీ పోర్ని తోలుకపో అని ఫోన్ పెట్టేస్తాడు. పవి పవి అని సామ్ కంగారుగా కార్ ఆపేసి మనుతో, మను, అమ్మకేమైందో ఏమో, ఎవరో పవిని కిడ్నాప్ చేశాడు. నేను సాహిత్కి కాల్ చేస్తాను. సాహిత్, అరే పవిని కిడ్నాప్ చేశారా, నువ్వు పవి నెంబర్ని ట్రేస్ చెయ్యి. మా ఇంటికి ముందున్న సీసీటీవీలో కార్ నెంబర్ చూసి అన్ని చెక్ పోస్ట్ అలర్ట్ చెయ్యి అని చెప్తుంటే మను ఒకసారి తను కాపాడిన ముసలాయన గుర్తుకు వచ్చి ఆయనకి కాల్ చేసి రాజీ ఆంటీ దగ్గరికి వెళ్ళమని చెప్పి రాజీ ఆంటీని ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేపిస్తుంది. ఆకాంక్షకి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఆంటీ జాయిన్ అయిన హాస్పిటల్కి వెళ్ళమని చెప్తుంది. శామ్ కంగారుగా చూస్తూ, శామ్ సార్, ఆంటీకి ఏం కాదు, ప్లీజ్ కంగారు పడకండి. మను, పవికి ఏం కాదు, ప్లీజ్ డోంట్ వరీ అని కార్ స్టార్ట్ చేసి రాజీ ఆంటీని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి బయలుదేరారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.